ఈ రోజు మనం చాలా టేస్టీ మరియు ఆరోగ్యకరమైన వంటకం తయారు చేయబోతున్నాం. అదేంటంటే పొన్నగంటి కూర పెసరపప్పు ఫ్రై. పెసరపప్పుతో కలిపి ఈ కూర వచ్చే టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేము. ఈ పన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. కంటి చూపు మెరుగుపరచడానికైనా, రక్తహీనత ఉన్న వాళ్ళైనా ఈ పన్నగంటి కూర తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. సింపుల్‌గా తయారు చేసుకునే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక బౌల్‌లో పావు కప్పు పెసరపప్పుని వేసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. 2 కట్టల పన్నగంటి కూరని ఇలా ఆకులు సెపరేట్ చేసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఒక పాన్‌లో 1 ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి. వీటిలోని 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ పోపుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న పన్నగంటి కూరని కూడా వేసుకోవాలి. వీటిలోని కొంచెం సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఆకుకూరల్లో ఎప్పుడైనా సాల్ట్ కొంచెం తక్కువగానే పడుతుందండి. అందుకని కొంచెం చూసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పన్నగంటి కూర కొంచెం ఫ్రై అయి ఉంటుందండి. ఇందులోని పావు స్పూన్ పసుపుని కూడా వేసుకొని మరోసారి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇలా పెసరపప్పుని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. ఆ లోపల పన్నగంటి కూర ఫ్రైకి ఇంకొంచెం టేస్ట్ వచ్చే కారపొడిని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక మిక్సీ జార్‌లో 5 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం, పావు స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఆ లోపల పన్నగంటి కూర కూడా బాగా ఫ్రై అయి ఉంటుందండి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఫ్రై అయిందో. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న కారపొడిని వేసుకోవాలి. ఇలా కారపొడి కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. పెసరపప్పు ముందుగానే నానబెట్టి ఉంటాం కాబట్టి పెసరపప్పు చాలా తొందరగా కుక్ అవుతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత పన్నగంటి కూర బాగా ఫ్రై ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వేడి వేడి అన్నంలో అయినా, చపాతీలో అయినా చాలా బాగుంటుంది. ఈ పన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అయినా ఈ పన్నగంటి కూర డెఫినెట్‌గా మీ ఫుడ్‌లో యాడ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మరియు హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం మరో టేస్టీ మరియు హెల్తీ రెసిపీతో. థాంక్ యూ ఫర్ వాచింగ్.